ఇంటర్నేషనల్ రేంజ్ మూవీలో చీప్గా రారా రక్కమ్మ సాంగ్ నుండి కాపీ చేసిన ట్యూన్స్తో ఇంకా చీప్గా శ్రీలీలని పెట్టుకోవడం ఏంటో డాష్లోది. పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ సాంగ్ గురించి తెలిసినప్పటి నుండి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ తెగ ఊగిపోతున్నారు. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ సమంతకి ఉన్నంత క్రేజ్ శ్రీలీలకి ఏముంది తొక్కలోది అంటున్నారు. ఇలా ఆడియన్స్ నుండి పోలరైజ్ టాక్ వినబడుతుంది. అసలు శ్రీలీలని సమంతతో కంపేర్ చేసే అంత స్కోప్ శ్రీలీలకి ఉందంటారా? సమంత టైర్ 1 యాక్టర్, ఈ మధ్య వర్సటైల్ రోల్స్ కూడా చేస్తుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ కూడా చేసింది. శ్రీలీల ఏం చేసిందని డాష్లోది యాక్టింగ్ రాదు, పర్ఫార్మెన్స్ ఉండదు, ఏదో పాయింట్ లాగా ఫేస్ పెట్టుకొని ఉంటుంది, డ్యాన్సులు చేసి బతికేస్తుంది అంతే. ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం కుర్చీ మడత పెడతా సాంగ్ వల్ల నార్త్లో కొంచెం టెంపరీ క్రేజ్ వచ్చింది. పుష్ప టీం ఈ టెంపరీ క్రేజ్ చూసుకొని శ్రీలీలని పెట్టుకున్నారేమో కానీ అలా చూసుకున్నా కూడా గుంటూరు కారం సాంగ్కి అన్ని లాంగ్వేజెస్ కలిసి మ్యాక్సిమం 490 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంతే. ఇక హిందీ వర్షన్ చూసుకుంటే జస్ట్ 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి డాష్లోది. బట్ సమంత పుష్ప ఐటమ్ సాంగ్కి ఆల్ లాంగ్వేజెస్ కలిసి మోర్ దెన్ 1000 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జస్ట్ తెలుగులోనే 448 మిలియన్ వ్యూస్ వస్తే హిందీలో అంతకు మించి అన్నట్టుగా 455 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందుకే పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ సక్సెస్ అయింది సమంత ఊ అంటావా సాంగ్. ఇంకో గమ్మత్తైన మ్యాటర్ ఏంటంటే ఊ అంటావా సాంగ్ బిగినింగ్లో వచ్చే బీట్ ఐపీఎల్ మ్యూజిక్కి మ్యాచ్ అవ్వడం, అందుకే జనాలందరూ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం జరిగిపోయింది. ఇక శ్రీలీల కిసిక్ సాంగ్ ప్రోమో చూశాక నాకైతే ఏదో పాన్ వెబ్సైట్లో వచ్చే బీట్ లాగా అనిపించింది. ఇది కూడా విక్రమ్ మూవీ నుండి అనిరుద్ధ్ చేసిన లేడీ మార్నింగ్ బీట్ నుండి ఇన్స్పైర్ చేసినట్టు అనిపించింది. చూడాలి మరి ఏం హోప్తో శ్రీలీలని పెట్టుకున్నారో పుష్ప టీం. లేక షూటింగ్స్ పోస్ట్పోన్ అయ్యి రీషూట్స్ చేసుకొని టెక్నీషియన్స్ని మార్చుకుంటూ ఇలా నానా కష్టాలు పడిన పుష్ప ప్రొడ్యూసర్స్కి చీప్గా దొరికిందేమో శ్రీలీల వీళ్ళకి. లేకపోతే ఏంటి మరి బాలీవుడ్లో హీరోయిన్స్ లేరా, లేదా ఇండియాలోనే పాపులర్ హీరోయిన్స్ లేరా ఏంటి? ఇంటర్నేషనల్ రేంజ్ మూవీలో చీప్గా రారా రక్కమ్మ సాంగ్ నుండి కాపీ చేసిన ట్యూన్స్తో ఇంకా చీప్గా శ్రీలీలని పెట్టుకోవడం ఏంటో డాష్లోది.